విగ్రహం అంటే రాయితో చేసిన ప్రతిమ కదా. అది ఎలా కదులుతుంది, ఎలా చూస్తుంది, ఎలా నవ్వుతుంది? కానీ గరుడగిరిలో రాత్రి జరిగినది ఊహకు మించినది. చిన్నారి అన్విత దేవాలయంలో చూసిన అద్భుతం. తిరుమలలో దాగి ఉన్న ఒక పవిత్ర రహస్యానికి మొదటి సూచన. ఈ కథలో ఒక చోట మీరు కంగారు పడతాడు, ఒక చోట కన్నీళ్ళు వస్తాయి. మరి సిద్ధమేనా? కథ ప్రారంభమవుతుంది. అన్విత దేవాలయంలో చూసిన అద్భుతం తర్వాత గ్రామంలో భక్తి ఆనందం పెరిగింది. నిర్మలమైన ఊట నుంచి పారుతూనే ఉంది. పశువులు ఆరోగ్యంగా మారాయి. గ్రామం అంతా స్వామి కృప అని ఆనందం. కానీ అన్వితకు మాత్రం మనసులో ఒక ప్రశ్న మాత్రమే. ఆ రాత్రి కనిపించిన ఆ నీడ ఎవరిది అని. రోజంతా ఆలోచిస్తూ మళ్ళీ దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయించింది. ఆమె బామ్మ తెలుసుకొని ఆమె చేతిలో ఒక చిన్న తులసి మాల పెట్టి, బిడ్డ, నీకు భయం వచ్చినా స్వామి నీతో ఉన్నారని గుర్తెరుగు అని ఆశీర్వదించింది. రాత్రి చంద్రకాంతి గరుడగిరిని వెండి పూతలా అందంగా మార్చేసింది. అన్విత మెల్లగా దేవాలయం వైపు నడిచింది. కానీ ఈసారి ఏదో భిన్నం. గాలి సువాసనతో కాదు, భక్తితో నిండి ఉంది. ఆమె తలుపు దగ్గరికి రాగానే గంట మోగింది. దీపాలు ఒక్కొక్కటిగా వెలిగాయి. మృదువైన జపం వినిపించింది. అన్విత జడుచుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. స్వామి విగ్రహం ఎదుట తులసి, పూలు, దీపాలు సౌందర్యంతో కలకలలాడుతుంది. అప్పుడు అద్భుతం జరిగింది. విగ్రహం కళ్ళల్లో చిన్న బంగారు వెలుగు మెరుస్తూ అన్విత వైపు చూశాయి. అన్వితకు శరీరం మొత్తం జలధరించింది. భయం కాదు, భక్తితో కలిసిన ఆశ్చర్యం. ఆ వెంటనే విగ్రహం పక్కన ఉన్న గరుడిని చెవులు కదిలాయి. అలా నెమ్మదిగా అతని రెక్కల మీద చిన్న బంగారం ధూళిపడింది. అన్విత భయంతో వెనక్కి అడుగు వేసింది. స్వామి, ఇది నిజమా అని గుండెల్లో పలిగింది. అప్పుడే గర్భగుడి లోపల నుంచి సున్నితమైన శబ్దం వచ్చి వినిపించింది. భయపడకు బిడ్డ, నీ హృదయం స్వచ్ఛమైనది. నమ్మకం ఉన్న చోట దేవుడే ప్రత్యక్షమవుతాడు అని. ఆమె చుట్టూ గాలి ఆగిపోయింది. కాలమే నిలిచిపోయినట్టుంది. విగ్రహం ముందున్న దీపం ఎగిసింది. అదే దీపశిఖలో ఒక రూపం. పసిడి కాంతిలో పొడవాటి కిరీటం, శంఖం, చక్రం, గద, పద్మ. సరిగ్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపం. అన్విత మోకాళ్ళ మీద కూర్చొని, స్వామి, మీరు నిజమేనా అని అడిగింది. స్వరమ్మే సమాధానమిచ్చింది. నా ఆలయం చిన్నదైనా నా ప్రేమ ఎప్పుడూ అనంతం అని. ఆ వెంటనే ఆ రూపం మెల్లగా కాంతిలో కలిసిపోయింది. దీపం మళ్ళీ సాధారణంగా మారింది. అన్విత ఆ దేవాలయం బయటికి రాగా ఆశ్చర్యం మరింత పెరిగింది. దేవాలయం బయట పూలతో చేసిన పెద్ద శంఖం ఆకారం కనిపించింది. అది ముందు రోజు అక్కడ లేదు. దూరంగా ఆమె ముందున్న ఓ నల్లని ఎద్దు నెమ్మదిగా తల ఎత్తి చూసింది. దాని కళ్ళు గంభీరంగా దేవత శాంతితో నిండి ఉన్నట్టు. అన్విత నడిచింది. ఎద్దు నిశ్శబ్దంగా ఆమె వెంట నడిచింది. అది అడవి జంతువు కాదు, ఏదో దివ్య రక్షకుల్లా అనిపించింది. అది ఆమెను గరుడగిరి కొండ పక్కనున్న ఓ చిన్న రాతి తలుపు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తలుపు మీద సున్నితమైన బంగారం రేఖలు మెరిసి ఓ సంకేతం తయారైంది. అన్విత చేతిని ఆ రాతిపై ఉంచగానే గాలి ఒక్కసారిగా బలం వీచింది. ఆ తలుపు ధీమ్ అంటూ తెరుచుకుంది. అది సాధారణ గుహ కాదు. లోపల పాత శిలాశాసనాలు, పుష్యమి నక్షత్రం గుర్తు